దేవునికి ప్రియమైన మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలండి. అందరు బాగున్నారు కదండి? దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుని నామానికి యుగ యుగములు మహిమ కలుగును గాక. ప్రభువునకు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఏమండి, ఎందుకు ప్రత్యేకమైన రోజు? శుక్రవారం, అంతేనండి. అంతేకాకుండా రవితేజ పుట్టినరోజు అనుకుంటున్నాను నేను. అవునండి, దేవుడికి స్తోత్రం. మరొక సంవత్సరం అయితే దేవుడు ధరింపచేసి ఆ కుమారుడు దేవుడు మన మధ్యలో ఉంచాడు. అందుని బట్టి దేవుని మహిమపరుస్తూ మరి సంఘం తరపున, నా కుటుంబం తరపున, నా తరపున రవితేజకి పుట్టినరోజు శుభాకాంక్షలు, దేవుడు దీవెనలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు రవితేజని దీవించి ఆశీర్వదించును గాక. కాబట్టి పుట్టినరోజు సందర్భంగా చిన్న మొత్తం మనం ధ్యానించుకుందామండి. అందు నిమిత్తము లూకాసు వార్త అందరూ కూడా తీయండి. మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము ఏమండి 17వ వచనంలో చివరి లైన్, అతడు పుట్టినందున రాయబడం చూడండి. అక్కడ చదవండి. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూద్దాం మళ్ళా. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. చిన్న ప్రార్థన. ఆల్రెడీ శ్రీమతి విజయశైలస్ ప్రార్థన చేశారు కదా, నేను కూడా చిన్న ప్రార్థన. మహాగరుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తోత్రం. అల్పులు అయోగ్యులమైన మమ్మల్ని నేటి వరకు మీరు ఎక్కడ చోట భద్రపరిచి మరొకసారి మీ సన్నిధానంలో సంతోషించే భాగ్యం మాకు అనుగ్రహించారు ప్రభా. ఈ పరిశుద్ధ బైబిల్ క్లాస్ ఆరాధనలో ప్రభా, పుట్టినరోజు సందర్భంగా ప్రభా దేవ, లూకాసు వార్తలో నైనా మీరు తెలియజేసిన వర్తమానాన్ని అందించుతుండగా మీ ఆత్మ చేత నన్ను ఆవరించి మీ బిడ్డలతో మాట్లాడమని పొందమని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను అని ఎవరు చెప్తున్నారండి? పరలోకమందున దేవుడు తన దూతను భూలోకమందు యాజకత్వము చేస్తున్న జకరియా దగ్గరికి పంపించాడు. యాజకత్వం దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేస్తున్న జకరియా దగ్గరికి పంపించి ఆ వర్తమానం తెలియజేశాడు. ఎవరు? పరలోకమందున దేవుడు. ఎవరికి తెలియజేశారు? జకరియాకి. ఏమని చెప్పాడంట ఆయన? అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారట. అతడు అంటే జకరియాకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. ఆ కుమారుడు పుట్టడం వలన ఏమవుతుందట? అనేకులు సంతోషిస్తారట. దేవుడికి స్తోత్రం చేద్దామా అండి? అనేకులు సంతోషిస్తారట. ప్రపంచంలో ప్రతిరోజు కూడా ఎంతమంది పిల్లలు పుడుతున్నారు? ప్రతిరోజు కూడా పుడతా ఉన్నారు. మరి ప్రపంచంలో ఉన్న పిల్లలందరి మొత్తం దేవుడు ఎలా చెప్పాడా? అవండి, ఆ కుమారుడు లేక కుమార్తె పుట్టినందున అనేకులు సంతోషిస్తారనే మాట దేవుడు చెప్పడం విన్నామంటారా? పరిశుద్ధ గ్రంథంలో అలా అయితే పరిశుద్ధ గ్రంథం సరిపోదు. ప్రతి తల్లిని జ్ఞాపకం చేసుకుంటాడైనా చెప్తూ ఉంటాడు. కానీ అలా జరగట్లేదు. పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే కొంతమందిని, అతి తక్కువ మందికి దేవుడు సంతానం ఇచ్చి ఆ పుట్టబోయే శిశువు ప్రత్యేకమైన వాడు కాబట్టి మీరు శ్రద్ధ తీసుకోమని చెప్పే కారణాలు కొన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే ప్రత్యేకించి జకరియా, నీ యొక్క పుట్టబోయే కుమారుని బట్టి అనేకులు సంతోషిస్తారనే విషయం ఎక్కడ చెప్పలేదు దేవుడు. కానీ జకరియతో చెప్తున్నాడు. జకరియతో చెప్తున్నాడు ఆయన, నీకు పుట్టబోయే శిశువుని మొత్తం అనేక మంది సంతోషిస్తారట. ప్రియమైన సంగమా, జకరియతో ఎందుకు చెప్తున్నాడు ఆయన? ప్రియమైన సంగమా, జకరియతో ఎందుకు చెప్తున్నాడు ఆయన అంటే, జకరియా కంటే జకరియాకి పుట్టిన తర్వాత తెలుస్తుంది కుమారుని గురించి. పుట్టిన తర్వాత కుమారుని గురించి సందేహిస్తాడు జకరియా. కానీ పుట్టక ముందే ఆ కుమారుడి గురించి దేవుడు తెలుసు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. పుట్టక ముందే దేవుడు
ఏమండి ఆ కుమారుని చూసి ఎరిగి ఉన్నాడు. ఆ కుమారుడు పుట్టకముందే ఆ కుమారుడు గురించి దేవుడు ఎరిగి ఉన్నాడు. అంతేకాకుండా జకరియా కంటే ఎక్కువ సంతోషిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జకరియా కంటే ఎక్కువ ఆయన సంతోషిస్తున్నాడు. ఈ లోకంలో అనగా ఈ ప్రపంచంలో గొప్ప ధనవంతులు ఉన్నారు, అనగా భూస్వాములు ఉన్నారు. ఈ లోకంలో గొప్ప జ్ఞానవంతులు ఉన్నారు. ఈ లోకంలో గొప్ప పేరు ప్రతిష్టలు కలవారు ఉన్నారు. ఈ లోకంలో గొప్ప అందచందాలు కలవారు ఉన్నారు. ఏమండి వారి నిమిత్తము దేవుడు ఆనందిస్తున్నాడా? ప్రియమైన సంగమా, లోకం ఆనందిస్తుంది. కానీ పరలోకమందున దేవుడు ఏమండి ఈ లోకములో ధనవంతులైన వారిని బట్టి సంతోషించట్లేదు. ఈ లోక సంబంధమైన జ్ఞానం గల వారిని బట్టి సంతోషించట్లేదు. ఈ లోకములో ఏమండి పేరు ప్రతిష్ట గల వారి గురించి ఆయన సంతోషించట్లేదు. ఈ లోకంలో అంత చందాలు గల వారి గురించి ఆయన ఆనందించట్లేదు, సంతోషించట్లేదు. లోకం ఆనందిస్తుంది కానీ దేవుడు ఆనందించట్లేదు. దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తున్నాడంటే, ఎవరిని బట్టి సంతోషిస్తున్నాడంటే, పరలోకమందున దేవుడు భూమి మీద ఉన్న వారిలో ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి నీతిగా, యథార్థముగా, పరిశుద్ధంగా జీవిస్తారో, అంతేకాకుండా అలాగే జీవించి నీతిగా, యథార్థముగా, పరిశుద్ధంగా జీవించి అనేక మందికి మేలు చేసే వారిగా ఉంటారు. వారిని బట్టి ఆనందించే దేవుడు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారిని బట్టి దేవుడు ఆనందించేవాడు ఉన్నాడు. వారిని బట్టి దేవుడు సంతోషించే వాడిగా ఉన్నాడు. ఎవరిని బట్టి చెప్పాలి మీరు? ఎవరిని బట్టి? దేవుని బైబిల్ మాట బట్టి. ఎవరిని బట్టి అండి? ఎవరిని బట్టి అండి? దేవుడికి లోబడిన వారిని బట్టి. ఎవరిని బట్టి? పరిశుద్ధంగా లోకంలో జీవించేవారిని బట్టి, దేవుడి చిత్తాలను నెరవేర్చేవారిని బట్టి, దేవుడి ఉద్దేశాలను నెరవేర్చిన బట్టి దేవుడు సంతోషం ఆనందించేవాడిగా ఉన్నాడు. తప్పితే ప్రియమైన సంగమా, డబ్బు కావాలి, ధనం కావాలి. ఎంతవరకు? మనం బ్రతకడానికి, లేకపోతే మన పిల్లలు చదివించుకోవడానికి, కుటుంబాలు పోయించుకోవడానికి. కానీ అదే జీవితం కాదు. సృష్టికర్త దేవుడికి అధికత కావాల్సింది. కావాలి, మనం బతకడానికి కావాలి, మనం జీవించడానికి కావాలి, మన పిల్లలు చదివించుకోవడానికి కావాలి. కానీ అదే జీవితం కాదు. దేవుడి కంటే ఎక్కువ కాదు పరిప్రతిష్ఠులు. కానీ పరలోకమందున దేవుడు ఎవరైంది ఆనందిస్తాడంటే, ఆయన భయభక్తి కలిగి, శుద్ధ హృదయం కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి అనేక మందికి మేలు చేసే వారికి ఎవరైతే ఉంటారో వారిని బట్టి ఆనందిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకు ఈయన జకరియా కంటే ముందు ఆనందిస్తున్నాడు. జకరియా కంటే ముందుగా సంతోషిస్తున్నాడు. జకరియా పుట్టిన తర్వాత ఆనందిస్తాడు. ఆ తర్వాత కొద్దికాలం తర్వాత జకరియా కుమారుడు పుట్టాడు. పుట్టక ముందు నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు మౌనమై ఉంటావని ఎవరితో చెప్పింది. పిల్లవాడు పుట్టిన వరకు కూడా మాట రావట్లేదు జకరియకి. మాటలు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడికి ఏం పేరు పెడతానని అడిగినప్పుడు లూకాసు వార్త మొదటి అధ్యాయంలో ఉన్నది అంతా కూడా. ఏమండి 18వ వచనం నుండి ఎక్కడ వరకు ఇంచుమించు 26వ వచనం వరకు ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. అప్పుడు ఆ కుమారుడికి యోహాను అనే పేరు పెడతారని చెప్పి, ఆ తర్వాత ఆ కుమారుడు ఎలాంటి వాడో దేవుని ఆత్మచేత నింపబడి, ఏమండి దేవుని ఆత్మచేత నింపబడి, పరిశుద్ధాత్మచేత నింపబడి, ఇందాక నుంచి మొదటి అధ్యాయము 57 నుంచి 66 వరకు కూడా ఆ పిల్లవాడి గురించి రాయబడి ఉన్నాయి. ఆ పిల్లవాడు ఎలాంటి వాడు. ఆ తర్వాత 67వ వచనం నుండి మొదటి అధ్యాయము లూకాసు వార్త 67వ వచనం నుండి ఏమండి 79వ వచనం వరకు ఆ కుమారుడు ఎలాంటి వాడు, ఆ కుమారుడు ఎలాంటి వాడు, తర్వాత కుమారుడు పుట్టిన తర్వాత ప్రవచిస్తాడు దేవుని ఆత్మచేత నింపాడు. కానీ ముందుగా జకరియకి తెలియదు. కానీ
ముందుగా తెలిసిన వాడు దేవుడు. దేవుడు ముందుగా సంతోషిస్తున్నాడు. ప్రభువుకు ప్రియమైన సంగమం, లోకంలో ఎంతమంది పుడుతున్నారు? పుట్టిన వారిని అందరిని బట్టి దేవుడు సంతోషించట్లేదు. పుట్టిన వారు లోకంలో ఉన్నవారిని సంతోషింపజేసే వారు ఎవరైతే ఉంటారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. అంటే దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే కీర్తనకారుడు తన ఆత్మతో, దేవుడు ఆత్మతో నిండి కీర్తనకారుడు ప్రవచిస్తున్నమాట. కీర్తన గ్రంథం నుండి 53వ అధ్యాయం 2వ వచనం చూడండి. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమోనని దేవుడు ఆకాశంలో నుండి నరులను చూచి పరిశీలించినాడు. మంచి జ్ఞానం, మంచి బుద్ధి కలిగి దేవుని వెతకేవారు, లేకపోతే దేవుని కొరకు జీవించేవారు, దేవుని కొరకు పనిచేసేవారు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి ఆకాశం అనే పరలోకం నుంచి ఆయన చూస్తూ ఉన్నాడట, పరిశీలన చేస్తూ ఉన్నాడట. అయితే ఏం రాయబడింది 3వ వచనంలో? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మేలు చేయవారు ఒక్కడైనా లేడట. భీమ సంగమ అవండి, మేలు చేయవాడు ఎక్కడూ లేడట. ఎవరు లేరంటారా? మేలు చేయవారు అవండి. జకర్యాకు పుడుతున్న కుమారుడు ఒక్కడైనా? ఇంకెవరు మేలు చేసేవారు, ఉపకారం చేసేవారు, అనేక మందిని నీతి మార్గంలో నడిపించేవారు ఎవరు లేరంటే అంతకు ముందున్నారు. కానీ అతి తక్కువ మంది. ఒకరిద్దరు పేర్లు జ్ఞాపకం చేస్తారా పూర్వకాలం ముందు ఉన్నవారు? యోబు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవండి, మొట్టమొదటిగా ఆదిలోకి ఆయన ఉన్నాడు, దేవునితో నడిచిన వ్యక్తి. ఆనోకు దేవుడితో నడిచును, దేవుడు అతనని తీసుకెళ్ళిపోయాడు. దేవుడితో నడిచాడట. దేవుడికి స్తోత్రం. దేవుని ఎంత ప్రేమించి ఉంటాడు అవండి. ఆనోకు తర్వాత ఇంకో వ్యక్తి ఉన్నాడు, నీతిమంతుడనే పేరు తెచ్చుకున్నాడు, నోవహు అని ఉన్నాడు. తర్వాత ఆరాన్ నుంచి నువ్వు కనాన్ దేశానికి వచ్చేవని చెప్పినప్పుడు దేవుడు మాటకు లోబడి వచ్చే వ్యక్తి ఉన్నాడు, అబ్రహాం. ఎందుకంటే ఉన్నారు, కానీ వారు సరిపోరు. కోటికి ఒక్క వ్యక్తి ఉంటే ఎలా సరిపోతాడండి? దేవుని యొక్క నీతి కార్యాలు, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క యథార్థత గురించి చెప్పేవారు కోటికి ఒక్కరు ఉన్నారనుకోండి, ఎలా వెళ్తుంది వర్తమానం మన దగ్గరికి? ప్రియమైన సంఘం, అందుకనే అది అంటున్నాడు, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుండి చూచినట్లను పరిశీలించను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలిచ్చి వారొకను లేడు. తన కొరకు మాత్రమే చూసుకున్నారు, పొరుగు కొరకు చూసుకోవట్లేదు. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఏమంటే ఈ కాలంలో సువార్త ఎలా ఏమైపోయిందంటే కుల సువార్త అయిపోయింది. మీరు నమ్ముతారో నమ్మరు. మా కులస్తులకు మాత్రమే మేము సువార్త చెప్తాం, వేరే వాళ్ళు మా సంఘం దగ్గర రావద్దు. గడిచిన దారి వెళ్ళినప్పుడు నా చెవులు వినపడ్డది. నేను అక్షర గోదావరి చెప్పడానికి అవండి, నేను హాస్పిటల్లో పనిచేస్తున్నామండి. డ్యూటీ నుంచి వచ్చేసిన తర్వాత రాత్రి 8-9 అయిపోయింది. నన్ను వేరే గ్రామంలో వేశారు. అవండి, వేరే గ్రామంలో వేస్తే అక్కడ 2-3 గంటలు అక్షర గోదావరి అంటే స్త్రీలకి పురుషులకి చదువు చెప్పి వస్తున్నవాడిని. అవండి, అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు. అక్కడ ఆ కులస్తులకు మాత్రమే చెప్తాడు ఆయన వాక్యం, ఇంకెవరికే చెప్పడు. అవండి, ఇంకెవరికే చెప్పడు. ఆయన సంఘం కట్టాడు, ఆ సంఘంలో కూడా వాళ్ళే రావాలి, వేరే వాళ్ళు రావటం లేదు. ప్రియమైన సంఘం, అందుకనే ఈరోజు సువార్త ఏమైపోయిందంటే అవండి, సువార్త ఏమైపోయిందంటే నా వారే బాగోవాలి, మా కుటుంబం బాగోవాలి, మా గ్రామం బాగోవాలి, మా స్టేటే బాగోవాలి, మా దేశం బాగోవాలి. అలా అనుకుంటే అపోస్తుల పరిస్థితి ఏంటి చెప్పండి? దేవుని సేవకులు అపోస్తుల పరిస్థితులు ఏమిటి? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని అపోస్తులకి దేవుడు చెప్తే వారు ఏం చేశారు? యెరూషలేములో ఉన్నారా? భూ దిగంతం వరకు
ఇప్పుడు అమెరికాలో ఉన్నవారు దేవుని నమ్ముకున్నారంటే, ఆఫ్రికాలో ఉన్నవారు దేవుని నమ్ముకున్నారంటే, రష్యాలో ఉన్నవారు దేవుని నమ్ముకున్నారంటే, చైనాలో ఉన్నవారు దేవుని నమ్ముకున్నారంటే, భారతదేశంలో ఉన్న మనం దేవుని నమ్ముకున్నామంటే, మా వాళ్ళే బాగుంటా అంటే ఋషులేమో బోట దాటి వెళ్ళరాలు. అవునంటారు కదంటారా? కాబట్టి దేవుని సేవకులు కానీ, దేవుని పిల్లలు కానీ అందరు బాగోవాలని కోరుకోవాలి. అందరి బాగోవాలని అనేకులు అతను పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారట. అంటే అనేకులు బాగోవాలనే కోరిక ఎవరికి ఉంది? ఆ పుట్టే కుమారుడికి ఉంది. అనేకులు రక్షింపబడాలనే కోరిక ఎవరికి ఉంది? ఆ కుమారుడికి ఉంది. అనేకులు నీతిమంతులుగా తీర్చబడాలనే కోరిక ఎవరికి ఉంది? ఆ బాలుడికి ఉంది. జకరియా కుమారుడికి ఉంది. పుట్టక ముందు నుంచే ఉందట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అలాంటి కోరిక ఎంతమంది ఉందండి? సంఘాల్లో చూస్తే సరిహద్దులు, సంఘాల్లో చూస్తే సెపరేట్లు. దేవుని పిల్లలు ఎవరైనా సరే అందరు బాగోవాలని కోరుకోవాలి తప్పితే నా వారు వాళ్ళ వారు వీళ్ళ వారు బాగోవాలని చెప్పి గ్రూపులు ఏర్పాటు చేస్తే దేవుడికి ఇష్టమైన పని అది, దేవుడికి నచ్చిన పని అది. అందరూ దేవుని పిల్లలు, దేవుడికి స్తోత్రం, అందరం బాగోవాలి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ కాన్సెప్ట్ సర్వశక్తి గల దేవుడికి ఉంది. కాబట్టి అందరికీ మేలు చేసే యోహాను కుమారుడు అంటే చాలా ఇష్టపడుతున్నాడు. అందరికీ మేలు చేసి యోహాను కుమారుడు చాలా ఇష్టపడుతున్నాడు. అందుకనే అలాంటి వారు లోకంలో ఎంతమంది తక్కువ ఉన్నారట, బాగా తక్కువ ఉన్నారట. ప్రియమైన సంగమా, బాగా తక్కువ ఉన్నారట. దానియేలు గ్రంథంలో చూసినట్లయితే అలాంటి వరకు రాయబడచ్చు. దానియేలు గ్రంథం 12:3 దానియేలు గ్రంథం 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలివారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారి నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరంట. అంటే తమ పొరుగు వారి మేలు కోరుకునేవారు, తన పొరుగు వారి క్షేమం కోరుకునేవారు, తమ పొరుగు వారు బాగుండాలని కోరుకునే వారి గురించి వివేకము కలిగి దేవుని వెతకవారు వారే దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏమండి? ఆకాశం నక్షత్రం వల్ల నిరంతరం ప్రకాశిస్తారట. ఆకాశం ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టించి ఉందండి? ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టించి ఉన్నాయి? అంటే ఏ దేవుని పిల్లలైతే కల్మషం లేకుండా, ద్వేషం లేకుండా, అసూయ లేకుండా అందరూ బాగోవాలి, అందరూ రక్షింపబడాలి, అందరూ ఆశ్రయింపబడాలనే ఉద్దేశం కలిగి దేవుని కొరకు పనిచేస్తారో, ఆకాశం ఉన్నంత వరకు నక్షత్రం ఏదైతే ఉంటుందో, అంటే భూమి ఆకాశంలో ఉన్న వరకు నక్షత్రాలు ఏవైతే ఉంటుందో అంతకాలం వారి జ్యోతుల వలె ప్రభు కొరకు ప్రకాశిస్తారట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామమున మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ లోక సంబంధమైన ధనవంతులను బట్టి, ఈ లోక సంబంధమైన జ్ఞానవంతులను బట్టి, ఈ లోక సంబంధమైన అందరి చందాలు గల వారిని బట్టి సంతోషించే దేవుడు కాదు. ఈ లోకంలో ఉన్నవారు సంతోషిస్తారు, ఈ లోకంలో ఉన్నవారు సంతోషిస్తారు. ఉదాహరణకు మాట మీతో చెప్పదలుచున్నాను. నల్లగుండి, పుల్లంతా నల్లగుండి, ఏమండి ఒక హోటల్ పెట్టాడు అనుకోండి, ఆయన ఆకలితో ఉన్నాం, చాలా ఆకలిస్తుంది. ఆ హోటల్కి వెళ్తే హోటల్కి వెళ్ళకపోతే భోజనం రాదు. నల్లగుండండి మనెత్తామా? చెప్పండి. మానవ కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియమైన సంగమా, అందచందాలు కానీ, ఏమండి ధనము కానీ, ఈ లోక సంబంధ జ్ఞానము కానీ దేవుడికి అవసరం లేదు. దేవుడికి ఎవరు కావాలంటే ఆయన భయభక్తి కలిగి ఆయన కొరకు జీవించేవారు కావాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనకు బాగా తెలుసు ప్రియమైన సంగమం. అందుకని దేవుడు అందచందాలు లేని వారిని ఎన్నుకుంటాడు, కాళ్ళు చేతులు లేని వారిని ఎన్నుకుంటాడు, గుడ్డు వారిని ఎన్నుకుంటాడు, కుంటు వారిని ఎన్నుకుంటాడు. అని సేవ కొరకు దేవుడికి స్తోత్రం కలుగును గాక. 2 కాళ్ళు 2 చేతులు లేని వ్యక్తిని, చువాత ప్రకటించే వ్యక్తిని చూసారా? మీరు చూసారా? అని పేరు చెప్తారా?
లోకం అంతా స్వతపడుతున్నాడు ఆయన. 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, ఈ ప్లేస్ మాత్రం ఉంటుంది. ఆయన కొంచెం మాత్రము కూడా ఆసక్తి పోలేదైనా. ఏమండి ఏమండి నిక్ ఉసిజిక్ అని పేరు. ఏమండి మొన్న మధ్య ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహుకి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆయన కూర్చుంటే ఆయన బల్ల మీద ఉండి ఎగురుతూ చెప్తున్నాడు సువార్త. దేవుడికి చాలా ఆనందం ఇస్తుందండి. అన్నీ బాగుండి దేవుని పిల్లలు ఏం చేస్తారో చెప్పండి? అది 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. ఎలాగో దేవుని ఆనందిస్తున్నాడు, ఎలాగో దేవుని సందేశిస్తున్నాడు చెప్పండి? ప్రభునికి సువార్త ప్రకటిస్తున్న కాలంలో ఒక గుడ్డివాడు శాస్త్రులకి పరిశీలకు ఉపదేశించాడు. యోహాను సువార్తలో ఎవడుంది? ఒక గుడ్డివాడు శాస్త్రులకి పరిశీలకు ఉపదేశించి మంచి మాట చెప్పాడు. పాపును మనవి దేవుడు ఆలకించాడు అని చెప్పాడు. జ్ఞాపకం చేస్తానేమో, శాస్త్రుల పరిశీలు శాస్త్రములు గొప్పవారు, నువ్వు పాపం వెళ్ళి మాకు చెప్తావు అన్నాడు. అతను వెలివేస్తే ప్రభుయేసుక్రీస్తు వెళ్ళి అతన్ని దగ్గర చేర్చుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వారు కావాలి దేవుడికి. దేవునామం గుడ్డివారైనా పర్లేదు, కుండివారైనా పర్లేదు, కాళ్ళు లేకపోయినా పర్లేదు, చేతులు లేకపోయినా పర్లేదు, దేవుడి వరకు జీవించేవారు కావాలి. వారిని బట్టి దేవుడు సంతోషించేవారుగా ఉన్నాడు. వారిని బట్టి దేవుడు ఆనందించేవారుగా ఉన్నాడు. ప్రియమైన సంఘం, అందుకని దేవుడు ఎప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే, ఈ లోకంలో తల్లిదండ్రులు ఉంటారు, ఉండకపోతారు, కుటుంబాలు ఉంటాయి, ఉండకపోవు. కానీ మన యొక్క కుటుంబంలో ఏదో ఒక తరం భూమి ఉన్నంత వరకు ఉంటుంది కదా. ఏదో ఒక తరం భూమి ఉన్నంత వరకు ఉంటుంది. పిల్లల కన్నా తల్లిదండ్రులు ఉంటారు, ఉండకపోతారు. కానీ ఏదో ఒక తరం ఉంటుంది కదా. ఆ తరంలో ఉన్న దేవుడు ఆ పిల్లల్ని కరుణించాలంటే, ఆ తరంలో ఉన్న దేవుడు ఆ పిల్లలకి కాచి కాపాడాలంటే, ఆ తరంలో ఉన్న దేవుడు ఉగ్రహం నుంచి కాపాడాలంటే పిల్లలు ఎలా ఉండాలి చెప్పండి? ఏమండి? దేవుని ఆనందించే పిల్లలుగా ఉండాలి కదా. దేవుని సంతోషించే పిల్లలుగా ఉండాలి కదా. దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉండాలి కదా. అందుకని దేవుడైన యెహోవా జకర్యా కుమారుడు బట్టి ఆనందిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడు చేసిన గొప్ప కార్యాలు బట్టి అనేక మంది రక్షింపడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనకందరికీ తెలుసు. మనకందరికీ తెలియని విషయాలు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయాలు. వారి గురించి 3వ అధ్యాయం రాయబడింది. ఆయన గురించి 3వ అధ్యాయం మొదటి వచనం నుండి 14వ వచనం వరకు చదువుదాం. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశములకు లూసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములున్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్కు వచ్చిన. ఒకసారి ఆగుదాం. ఎందుకంటే 21వ శతాబ్దంలో దేవుని కొరకు జీవించి అనేక మందిని దేవుని వైపు తిప్పి నీతిమంతులుగా చేసిన వ్యక్తి గురించి పూర్తిగా క్షుణ్ణంగా ఆయన గురించి దేవుడు రాయం చేశాడు. పలానా సంవత్సరంలో పలానా వారు వెళ్తున్న సమయంలో సాక్ష్యాలతో సహా ఉంది అని చెప్పి ఆ దేవుడు రాయించి, అప్పుడు ఆ కుమారుడు దగ్గరికి దేవుని వాక్యం వచ్చిన తర్వాత వెళ్ళి అనేక మంది నా వైపు తిప్పాలి. చూడండి, అంతటా వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిసం పొందవలెనని యోర్దాను నది ప్రదేశములంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవల సరాలము చేడి, ప్రతి ఫలము పోల్చబడును,
ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకరి మార్గములు తిన్నవగును, కరకు మార్గములు నున్నవి నగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న యొక్క శబ్దం అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగిన. అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహమును చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలముల ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టుకోవద్దు. దేవుడు ఈ రాళ్ళ వల్ల అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వెలున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడని చెప్పాను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతని అడుగుగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వారికి ఇవ్వలను, ఆహారం గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను. సుంకరులను బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతను అడుగుగా, అతడు మీకు నిర్ణయింపబడే దానికంటే ఎక్కువ తీసుకొని వద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకయు, మీ జీతంతో తృప్తి పొందుడని వారితో చెప్పారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుడి చిత్తం ఉన్నట్టుగా ఎవరి భయపడకుండా చెప్పాడు. ఏమండి, యోహాను యొక్క తండ్రి ఏమండి ప్రధాన యాజకుడు. ఆయనకి ఏమైనా లోటు ఉందా అంటే ఏ లోటు లేదు. అలాంటి ప్రధాన యాజకుడు కుమారుడు అతని వస్త్రధారణ ఎలా ఉందో తెలుసండి? తోలిదట్టి. ఏమండి, అతని వస్త్రధారణ ఎలా ఉంది? తోలిదట్టి. ఆయన తినే ఆహారం ఎలా ఉంది? ఆయనకి ఏమన్నా లోటు ఉందంటారా? కావాల్సినంత మాంసం దొరుకుతుంది, స్పెషల్ ఫుడ్ తింటారు ఆయన. కానీ నా దేవుని పని కంటే ఇదేమీ అక్కర్లేదు అన్నాడు ధనవంతుడు జకరియా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ధనవంతుడైన కుమారుడు దేవుడి పని నిమిత్తం సక్రమ పెట్టగా ఎంచుకున్నాడు. అక్కడ దొరికే అడవి తేనె మెడకలు తింటా దేవుని కొరకు జీవిస్తూ దేవుని మార్గములు అనేక మంది నడుపుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది చూస్తున్న ప్రభు దేవుని యందు ఆనందిస్తూ జకరియతో చెప్తున్నాడు అన్న. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అతన్ని బట్టి అనేక మంది ఏం చేస్తారట? సంతోషిస్తారు. కాబట్టి దేవుడికి అందచందాలు అవసరం లేదండి. దేవుడికి ఉదయం కావాలి. దేవుడి గొప్ప ఈ లోక సంబంధమైన గొప్పతనం కాదు, గొప్ప సంబంధమైన జ్ఞానం కాదు దేవుడికి కావాల్సింది. దేవుని భయభక్తి గల జీవితం, దేవుడు ఆనందించే జీవితం. ఎందుకంటే తరాల యుగాలు ఎన్ని గడిచినా కూడా దేవుడు నిరంతరం ఉంటాడు. అన్ని తరాల్లో కూడా ఏమండి మన పిల్లలు బాగోవాలంటే ప్రపంచాన్ని నడిపించే దేవుని భయభక్తులు కలిగి ఉంటేనే మన పిల్లల్ని కాపాడుతాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు ఏమండి తన దాసులతో చెప్పి దేవుని యందు భయభక్తులు గల వారి పిల్లల్ని ఎలాగ పెంచాలో తెలియజేసిన మాటలు మీకు చెప్పి ముగించేస్తున్నాను. చూడండి, దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క పిల్లల గురించి రాయబడిన మాటలు సామెతల గ్రంథము 22వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగపోడు. సరిపోతుందండి. అంటే బాలుడికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. బాలుడు తెలుసు కదా, మన స్లైసీ, రోబిన్సన్ అండి, ఇంకా పెద్దోడు చిన్నోడు, వీళ్ళందరూ బాలులే. ఎడ్విన్ బాలుడు కాదు, బాలుడు అని చెప్తాను, మన రోబిన్సన్ అని చెప్తున్నాడు. ఎడ్విన్ పెద్దోడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బాలుడు అదే బాలుడు వివాహం చేసుకోబోతున్నాడు ఇవాళ రేపు ఇల్లు అయిపోయిన తర్వాత. ఏమండి, బాలుడు నేర్చుకునే వయసు, చెబితే వినే వయసు, విని నడిచే వయసు బాలుంది. కాబట్టి ఆ వయసులో ఏం చేయాలట? ఎలాగ జీవించాలో,
దేవుని భయభక్తి కలిగి ఎలా జీవించాలో నేర్పించారట ప్రియమైన సంఘం. అదే విషయాన్ని అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ, తండ్రులారా మీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలను బాధలను పెంచున్నారు. సేమ్ వాడే తండ్రులారా అంటే తల్లి లేరని కాదు, తండ్రులను కాదు, తల్లిలు ఎప్పుడు ఉంటారు. బాలుడు అంటే బాలిక లేరని కాదు, బాలికలు కూడా ఉన్నారు. అవండి బాలుడు అంటే బాలికలు అందరూ కూడా దేవుని యొక్క శిక్షలను బాధలను వాళ్ళు పెంచారంట. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు పెంచారనంటే ఈ కాలం తర్వాత రాబోయే కాలం ఎలా ఉంటుందో అవండి దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు తెలియదు. ప్రియమైన సంఘం, మనకంటే మనకు తండ్రులు వాళ్ళ తండ్రుల కాలం బాగుంటే దేవుని నమ్ముకోవడానికి ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ధైర్యంగా నమ్ముకునేవారు. ఈరోజు దేవుని నమ్ముకుంటే చర్చలకు వచ్చి కొట్టేస్తున్నారు అని మధ్య తొలగిపోతారు దేవుళ్ళ నుంచి. ప్రియమైన సంఘమా, దేవుళ్ళ నుంచి తొలగిపోతూ ఉంటే రాబోయే కాలంలో దేవుడు అంటే ఎవరో తెలియదు. ఆ కాలంలో ఉగ్రత వచ్చిందనుకోండి, ఎవరు తప్పిస్తారు చెప్పండి. ఆ కాలంలో కరువు వచ్చిందనుకోండి, ఎవరు తప్పిస్తారు? ఆ కాలంలో కట్ట వచ్చిందనుకోండి, ఎవరు తప్పిస్తారు? మన ఊసులు ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉంటారు. భూమి ఆకాశం గతించే వరకు కూడా ఎవరు తప్పిస్తారు చెప్పండి? దేవుని భయభక్తులు కలిగితేనే కదా తప్పించేది, కాపాడేది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సర్వశక్తుల దేవుడు అబ్రహాము యాకోబును ఏర్పాటు చేసుకుని వారు ఐగుప్తులోంచి మోసే నాయకుడిగా చేసి ఏమండి కనాన్ ఆ యొక్క ఆశీర్వాదకల దేశానికి, అభివృద్ధి గల దేశానికి, సమృద్ధి గల దేశానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి యెహోషువను ఏర్పాటు చేసి ఆ దేశాలంతా కూడా పంచి ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత యెహోవా అంటే ఎవరో తెలియని జనాంగం వచ్చారట. ఎవరండి? యెహోవా అంటే. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరమొకటి పుట్టగా సరిపోతుందండి. ఏమండి? ఆ తరమ వారందరూ అంటే దేవుడైన యెహోవాను గురించి, ఆయన చేసిన కార్యాల గురించి, గొప్ప కార్యాల గురించి, ఆయన ఎంత శక్తిమంతుడో, సర్వశక్తిమంతుడో ఆయన గురించి తెలిసిన వారందరూ కూడా చనిపోయారట. తప్పనిసరిగా తరం వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే సమృద్ధి గల దేశములు ఎప్పుడైతే ఈ జనంగా ఉన్నారో వారి పిల్లలకి సమృద్ధి ఉందేమో దేవుడికి అనిపించలేదు. వారి ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. అలాగే ఒక తరం అయిపోతారు. తనకి ఏం తెలుస్తుంది? ఇంకా దేవుడు అంటే ప్రార్థన లేదు, పరిశుద్ధ గ్రంథం ధ్యానం లేదు, మోకరించడం లేదు, ఉపవాసం లేవు, ఎవరిష్టం లేదు. ఇంకెవరిష్టం వాళ్ళైతే ఎవరు చెప్తారు? చెప్పేవారు లేరు, దేవుడి గురించి చెప్పేవారు లేరు. అలాగే జీవిస్తున్నప్పుడు దేవుడంటే తెలిసిన వారికి దేవుడు తోడుంటాడు, కానీ ఇష్టానుసారంగా జీవించేవారు దేవుడితో తోడుంటాడు? వదిలిపెట్టేశాడు దేవుడు. ఎప్పుడైతే వాళ్ళని విడిచిపెట్టేసాడో శత్రువులు వాళ్ళు ఆక్రమించి ఇష్టానుసారంగా బంతిని ఆడుకుంటున్నారు. చాలా కష్టాలకు వెళ్ళిపోయారు, చాలా బాధలకు వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుడు అంటే తెలియని జనం. అదే కనుక ఎప్పుడు ఉన్న వారిలో దేవుని భయభక్తులు తమ పిల్లలకు దేవుని భయభక్తుల గురించి చెప్పలేదు అనుకోండి, రాబోయే కాలంలో దేవుడు అంటే ఎవరో తెలియని వారు వస్తారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటా చెప్పండి? ఉగ్రతలు వస్తాయి, ఖడ్డం వస్తుంది, క్షారం వస్తుంది. వీటన్నించి ఎవరు తప్పిస్తారు? ఇస్రాయేల్ జనాన్ని కూడా తప్పించలేదైనా. ఎందుకంటే అది విడిచిపెట్టేశారు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, వదిలిపెట్టేశాడు అయినా. ప్రియమైన సంగమా, అందుకే కీర్తనకారుడు ఇక్కడ దేవునికి దాసులు ఉన్నారంటే, తండ్రులారా మీ పిల్లల ప్రభు యొక్క శిక్షలను బాధలను పెంచుడి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగపోడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తప్పనిసరిగా తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేయాలి? ప్రభు యొక్క బాధలను, ప్రభు యొక్క శిక్షలను పెట్టాలి తప్పనిసరిగా. ఓ పూట భోజనం చేయకపోతే ప్రమాదం ఏమీ లేదు, ఏ ప్రాబ్లం లేదు. ప్రార్థన చేస్తే కానీ భోజనం పెట్టకూడదని చెప్పాలి. బైబిల్ చదవకపోతే, వాక్యం చదవకపోతే భోజనం పెట్టకూడదని ఖచ్చితంగా ఖండితం చేయాలి. అందుకే ఇశ్రాయేలు జనాంగానికి చెప్పాడు, బాసికలుగా కట్టుకోవాలి, ధర్మంగా రాసుకోవాలి. ఎందుకు? మీకు నేను తోడుంటాను,
నా మాట మీరు వినండి అని చెప్పడానికి. అదే విషయం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. రాబోయే తరాలతో మళ్ళా చెప్తున్నాడు. దేవుని భయభక్తులు కల వారినే అది దిగిస్తాడు, వారి తోడు ఉంటాడు, వారి అన్నీ ఆనందిస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా కూడా ఇది ఖచ్చితం, ఇది ఖచ్చితం ప్రియమైన సంగమం. అందుకే దేవుని భయభక్తులు తల్లిదండ్రులు తమ పిల్లలను దేవుని యొక్క శిక్షణను బోధనలు ఖచ్చితంగా పెంచాలి. ఎందుకంటే వారిని ఆశ్రయించేవాడు, వారిని గొప్ప చేసేవాడు, వారిని ఉన్నతమైన స్థానాన్ని ఉంచేవాడు సర్వశక్తి గల దేవుడు ఒక్కడు మాత్రమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాత్రమే చేయగలరు. అందుకే కీర్తన గ్రంథంలో దేవుని ప్రేమించే వారి గురించి, దేవుడికి లోబడే వారి గురించి, దేవుడి చిత్రం నెరవేర్చే వారి గురించి చక్కగా రాయబడింది. కీర్తన 97 అధ్యాయం 1 నుంచి 15 వచనాలు కూడా వారి గురించి రాయబడ్డాయి. కానీ 14 వచనం గురించి చదువుతాం చూడండి. 90 కీర్తన 14 వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక, మాట జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని ప్రేమించి ఆయనకు లోబడి ఆయన చిత్తం నెరవేరిస్తేనే తప్పిస్తాడు. దేని నుండి? కీడు నుండి, కటకం నుండి, సాతానంతక శక్తుల నుంచి, క్షామం నుండి, శత్రువు నుండి ఆయన తప్పించగల సమర్థుడు. ఎప్పుడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అతడు ప్రేమించాలని తల్లిదండ్రుల పిల్లలకి చెప్పి తీరాలి, పిల్లలు నేర్చుకుని తీరాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు. తల్లిదండ్రులు పిల్లల్ని వయసు వచ్చిన పిల్లల వరకు, బాలు గాంచి వయసు వచ్చిన పిల్లల వరకు కూడా లోక సంబంధ విషయాలు వాళ్ళతో చర్చించకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు పిల్లలు చెప్పకూడదు. వాళ్ళకి స్వార్థం గురించి నేర్పించకూడదు, అసూయ గురించి నేర్పించకూడదు. పిల్లలు ఎదురుకుండగా చెప్పాల్సిన దేవుడి మాటలు మాత్రమే. ఆయన ఎంత గొప్పవాడో చెప్పాలి, ఎంత సర్వశక్తిమంతుడో చెప్పాలి, ఆయన ప్రార్థన చేత ఆలకించేవాడని చెప్పాలి. అప్పుడు అన్నీ కూడా మనసులో నాటుకుని వారు చాలా గొప్పవారు ఉంటారు. అప్పుడు దేవుడిని ప్రేమించడం మొదలు పెడతారు. ఎప్పుడైతే వారు దేవుడిని ప్రేమించడం మొదలు పెడతారో దేవుడు ప్రతి ఖడ్గం ఉండి, క్షామం ఉండి, భయంకర ఆపదల నుంచి ఆయన తప్పిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అతడు నా నామము నెరిగిన వాడు కనుక అతని గణపరిచేది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. శత్రుకు మేషకు అభిజ్ఞులు అనేవారు ఎక్కడున్నారండి? పొరుగు దేశంలో, శత్రువు దేశంలో ఉన్నారు. దేవుడి యొక్క నామం విడిచిపెట్టలేదు, రాజుకు భయపడలేదు, కానీ దేవుడికి భయపడ్డారు. కానీ ఉన్నతమైన స్థలాల్లో దేవుడు ఇచ్చాడు వారిని. దేవుడి నామం వారి గురించి ఎన్ని తరాలైపోయినా మనం చెప్పుకుంటున్నాం. అలా ఉంటేనే ఆయన గణపరుస్తారు. అప్పుడు అనేక మంది కానుకలు తీసుకొచ్చి దేవుని మన పిల్లలు కనపరిచే వారిగా దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడేనందును. ఎప్పుడు? అతను మొరపెట్టగా, దేవుని ప్రేమించినప్పుడు, దేవుని ఇష్టానుసారంగా జీవించినప్పుడు, దేవుడికి లోబడినప్పుడు అప్పుడు చేస్తాడు ఆయన. ఒక చిన్న జరిగిన స్టోరీ చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక దేశంలో ఒక కుటుంబం ఉంది, దేవుని భయభక్తులు గల కుటుంబం. కాబట్టి వారికి ఒక్కడే కుమారుడు, తర్వాత ఆడపిల్లలు ఉన్నారట. తల్లిదండ్రులు పిల్లల్ని దేవుని భయభక్తుల్లో పెంచారట. ఇలా పెంచారు. పిల్లలు బాగా చదివించారు. ఉద్యోగుల కొరకు ఆ కుర్రవాడు చాలా జాబుల కొరకు వెళ్ళాడట, బాగా చదువుకున్నాడు, కానీ ఉద్యోగం ఎక్కడ దొరకలేదట. చివరికి ఆ స్టేట్లో ఈ మిలిటరీ జాబులు పోస్టులు పడ్డాయట. ఆ పోస్టులకి వెళ్ళాడట. వెళ్తే చిన్న చిన్న పోస్టులు అతను సరిపోలేదట. అప్పుడు మేజర్ జాబ్ అని చేస్తామని అడిగారట. చేస్తానన్నాడట. మేజర్ జాబ్ ఇచ్చాడంట అతనికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మేజర్ జాబ్ ఎప్పుడైతే చేస్తున్నాడో కుటుంబం చాలా గొప్పగా ఉంది. మేజర్ జాబ్ అంటే మిలిటరీ కొంత బెటాలియన్ని నడిపించే జాబ్. కొంతకాలం అయిపోయింది, బాగా సజీవంగా సాగుతుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ దేశానికి ఇంకో దేశానికి యుద్ధం వచ్చిందట. ఆ దేశానికి మరొక దేశానికి యుద్ధం వచ్చినప్పుడు ఎవరు వెళ్ళాలి? మిలిటరీ వాళ్ళు వెళ్ళాలి. ఆ మేజర్లు వాళ్ళకున్న సైన్యాన్ని అంతా తీసుకుని వెళ్ళాలి. యుద్ధం జరుగుతుంది, చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుందట. ఇలాగ జరుగుతున్నప్పుడు ఈ దేవుని భయభక్తి కలిగిన ఈ అబ్బాయి మేజర్ ఉన్నాడు కదా, అతనితో ఉన్న వారందరూ కూడా చనిపోయారట. శత్రువులు కాల్ చేశారట. ఈ అబ్బాయి మోర్చిపోయి పడిపోయాడట. ప్రాణం పోలేదు. వాళ్ళ అమ్మగారు ఒక బైబిల్ ఇచ్చారట. ఆ బైబిల్ ఇక్కడ
ఆడు దగ్గర పెట్టుకున్నాడట. బుల్లెట్ వచ్చి బైబిల్ తగిలిందట, వచ్చిపోయి పడిపోడట. శత్రువులు ఇంకా అందరూ చనిపోయారు కదా అని చెప్పి చూసి వాళ్ళు వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి మేము జయించేసాం, మేము అందరం చంపేసామని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారట. కాసేపటికి ఈ అబ్బాయికి మెలకు వచ్చిందట. మెలకు చూసినప్పటికీ ఈ 91 కీర్తన 15వ వచనం దొరికిందట అతనికి. అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతను విడిపించి గొప్ప చేద్దననే వాక్యం అతను దొరికిందట. ప్రియమైన సంగమ, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది చదువుకుని ప్రార్థన చేసుకుని, ప్రభా నేను ఒక్కడే మిగిలాను, దేశం కొరకు నేను పోరాడాలి ప్రభు అని చెప్పి అతని దగ్గర ఉన్న గన్న పట్టుకుని వెళ్తూ వేరే మిలిటరీ ఆఫీసర్కి ఫోన్ చేసి, ఇదిగో మా అందరూ చనిపోయి నాతో కూడా ఉన్నాం, నేను ఒక్కడే మిగిలాను, నేను వెళ్తున్నాను, మీరు రండి అని చెప్పి వెళ్ళి అందరినీ కాల్ చేసేటట్టు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సంగమం, అతన్ని కాపాడింది ఎవరో తెలుసండి? సర్వశక్తి గల దేవుడు. అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడేయండి, అతన్ని విడిపించేద్దాను. తల్లిదండ్రుల ప్రార్థన తోడే ఉంటుంది పిల్లలకి తప్పనిసరిగా. అయితే పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు యుగ యుగాల్లో తరతరాల్లో ఉన్న దేవుడు ఆ పిల్లలకి తోడే ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యుగాలన్నింటిలో దేవుడు ఈయన, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆల్ఫయు ఓమేగయు నేనే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలవాలని మాత్రమే ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వారి యందు ఆనందించేవాడిగా ఉన్నాడు. జకర్య కుమారుడని యోహాను బట్టి దేవుడు ఏం చేస్తాడని తెలుసంటే సంతోషిస్తూ ఉన్నాడు. అది ఎందుకు? అనేక మందికి ఉపకారం చేసేవాడిగా ఉన్నాడు కాబట్టి. ప్రియమైన సంగమం, ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించే మనస్తత్వం మన పిల్లలకు వస్తుందో మనం పొరుగు వారిని ప్రేమించే వారికి ఉంటాం, పొరుగు వారికి మేలు చేసేవారు ఉంటాం. అందుని బట్టి మనకు సంతోషం, మన కుటుంబానికి సంతోషం, దేవుడికి అంతకంటే సంతోషం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక పాట ఉంది, పాడేసి ముగించేస్తానండి, మీకు అందరికీ వచ్చిన పాటే. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. ఏమైనా చేయగలట, కథ మొత్తం మార్చగలట. ఎలాగో ఈ లోకమంతా కూడా ఆయన ఆధీనంలో ఉందండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులు కొంతకాలం ఉంటారు, ఆ తర్వాత ఉండరు. తల్లిదండ్రులు ఉండినా ఉండకపోయినా పిల్లలు మాత్రం ఆ తరంలో ఉంటారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి పిల్లల్ని దేవుని భయభక్తులు కలిగి నేర్పించడమే చాలా ప్రాముఖ్యం. ప్రియమంటారు. కథ మొత్తం ఎలా మార్చగలడైనా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మాతో ఉంటే అంతే
అతడు పుట్టినందున అనేకులు సంతోషించుతారట. ఏమండి, అనేకులు సంతోషించాలంటే దేవుని యందు భయభక్తులు గల జీవితం కావాలి. ప్రియమైన సంఘమా, దేవుని యందు భయభక్తి బాలుడుగా ఉన్నప్పుడే దేవుని యొక్క త్రోవలతో నడిస్తే, బాలుగా ఉన్నప్పుడే ప్రభు యొక్క శిక్షణ, ప్రభు యొక్క బాధలో నడిస్తే ఏదైనా దేవుడు చేయగలడు. కథ మొత్తం మార్చగలడు. లోకాన్ని తలకిందలుగా చేసి నేను ఉన్నతమైన స్థలాన్ని నింపగల దేవుడు ఆయన. అలాంటి కృపల దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లలు ఉంచును గాక. ఆమేన్.